మయ్యో ఓనిక్కర్ 800 ఏందిరా ఇది రే సంకలో షేప్ పెట్టించుకోరా. అదిగోండి ఎవరైనా చూసి ఈ బ్లూ షర్ట్ ఉండి వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ కాదు. ఆటో ఎక్కిచ్చేకి లాక్కొస్తాడు వాడు. మెడ ఇరికిచ్చినారు అందులో పెట్టేసి. ముందైతే మనోనికి బాగా హెయిర్ వాష్ చేస్తున్నారు. మీరు రిచ్ అయితే ఇడికైతే రాచు చూడండి. రే కొట్లాడరా నా నువ్వు గేటు అలా వైకుంఠపురము ఈడ చూస్తే గీతా గోవిందము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. అండ్ ఈరోజు వచ్చేసి వీకెండ్ అనమాట. సో అవుటింగ్ వెళ్తున్నాం. అవుటింగ్ వెళ్ళాలంటే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే రెక్టార్ రూమ్ ఉంటుంది. రెక్టార్ అంటే లైక్ మన సైడ్ వార్డెన్ అంటారు. సో ఇక్కడ వీళ్ళైతే రెక్టార్ అంటారు అనమాట. సో మార్నింగ్ ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలా. 8:30 to 9:30 అయితే ఇస్తారనమాట. అండ్ అది అప్రూవ్ అయిపోతుంది. ఇట్లా ఒక స్కానర్ లాగా అయితే వస్తుంది. సో దీనికి వెనకాడ స్కాన్ చేస్తే బయటికి పంపిస్తారనమాట. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ అయితే లేదు. సో అవుట్ పాస్ తీసుకున్నాం, వెళ్తున్నాం అంతే. సో గాయస్, ఈరోజు వీకెండ్ అయ్యింది. క్యాంపస్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. లేదంటే అంత రచ్చరచ్చ ఉంటుంది. చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు. ఇంకా మామూలుగా వస్తే ఇదంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మెయిన్ ఎగ్జిట్ గేట్ కాడ ఇట్లా స్కానర్ ఉంటుంది కదా. సో ఈ స్కానర్ని ఇక్కడ చూపిస్తే స్కాన్ చేసి అయితే బయటికి పంపిస్తారనమాట. ఇది చూడండి, ఇంకా ఎత్తపోతారు. నై ఆగో, ఇది చూడండి, ఏదో మనల్ని పిలుచుకొని పోయేటట్లు వస్తాడు. రే కొట్లాడరా ఏందిరా? అరే ఇది ఎప్పుడు నిండుతుందిరా? నా నువ్వు నా గేటు ఏందంటే అట్ల కూల్ అయిపోతుంది. బస్సు వచ్చేది ఎట్లా లేదని ఆటో ఎక్కినాము. 30 నెలలు కొట్లాడేదే సరిపోయింది. అయితే గైస్, ఇక్కడైతే మన తెలుగు యాక్టర్స్కి మంచి క్రేజ్ ఉన్నట్లుంది. చూడండి ఆటోలో ఈడ రకుల్ ప్రీత్ సింగ్ ఈడ రకుల్ ప్రీత్ సింగ్, అక్కడేమో ధ్రువాడ జగన్నాథంలో పోస్టరు. అలా వైకుంఠపురము యాదట్లే అలా వైకుంఠపురము. ఈడ చూస్తే గీతా గోవిందము. ఈ పక్క ఏముందిరా? ఈడ కూడా గీతా గోవిందమే. బాగా విజయ్ దేవరకొండకి, అల్లు అర్జున్కి మంచి క్రేజ్ ఉన్నట్లుంది ఇక్కడైతే. వీడు చూడండి మన ఆటో వాడు బాబా అన్నట్లు ఉరికినాడు వీడు. ఆడ చూడండి, ఆడ గుంపు ఉంది కదా, 4-5 వాళ్ళందరూ ఆటో డ్రైవర్లే. ఆటికి పోయి ఆట నుంచి వచ్చే వాళ్ళందరూ లాక్కొస్తారు ఆటోలోకి. అసలు పోయే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా వాళ్ళ రామాయణానికి వచ్చి ఎక్కాల్సిందే ఆడు. అదిగోండి ఎవరైనా చూసి ఈ బ్లూ షర్ట్ ఉండి వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ కాదు. ఆటో ఎక్కిచ్చేకి లాక్కొస్తాడు వాడు. బ్రో, ఈ 4 డ్రైవర్ ఎవరో కనుక్కుంటే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ బ్రో. సో గైస్, మనం ఇంతకీ ఏడికి పోతున్నామని చెప్పలే కదా. సో ఇప్పుడైతే మనం ఐనాక్స్కి వచ్చినాం అనమాట. సో ఇది ఐనాక్స్. యాక్చువల్లీ ఇనార్బిట్ పోదాం అనుకున్నాం, బట్ అది లాంగ్ అవుతుంది అనేసి ఐనాక్స్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఉన్నట్టుంది. ఇదే ఎంట్రీ అని ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఉంది. ఏ మాటగా కానీ భయ్యా, చల్లగా ఉంది ఏసీలో. జూడియో ఉందా? రైట్, జూడియో కూడా ఉందంట. ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి జూడియో. లోపలికి అయితే వెళ్దాం. ఏదైనా మంచి కలెక్షన్స్ ఉంటే చూసేసి వద్దాం. ఇక్కడ జూడియో ఆపోజిట్లోనే మనోడు కటింగ్ అయితే చేయించుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, మెడ ఇరికిచ్చినారు అందులో పెట్టేసి. చిల్లింగుతానలే అని నేను డబ్బులు ఇస్తాను కాబట్టి ముందైతే మనోనికి బాగా హెయిర్ వాష్ చేస్తున్నారు.
కాస్ట్లీ కటింగ్ బ్రో, మినిమం ఉంటుంది వల్ల అంటావా? ఈయన ఎంతసేపు ఉంటావు? పక్కనే జూడియో ఉంది, జూడియోలోకి అయితే వెళ్ళేస్తుంది. పైకి పోదామా? పైన ఏముంది? పైన కూడా జూడియోనా? ఇది మళ్ళా అవునా? ఇది ఫీమేల్స్ అంట, పోయింటే బిస్కెట్ అవుతా అంటే మేము. బ్రో ఇది చూడండి బ్రో, లోపల చేయి పెడితే బయటికి కాని వస్తుంది, అంత బొక్కలు బొక్కలు ఉంది. ఇది 700 అంట, షర్ట్ ఒకటి 700, సేమ్ ఇది నిక్కరు 600. అమ్మమ్మమ్మ మయ్యమ్మయ్య, ఓ నిక్కర్ 800 ఏందిరా ఇది? మన ఊరు మంచి షర్ట్ వస్తుంది 800. ఇది బొక్కలే ఇదంతా? ఇదెంత? 600. అమ్మా ఏం రేట్లు నాయన? ఇదేంది స్వామి ఇది? ఇంక చూడండి, ఇది మొత్తం బొక్కలే ఉంది. ఇది ఎంతరా? 9999 ఏందిరా? 999 ఏందిరా? ఓ నిక్క బ్రో, ఇది 999 అంట, చాలా తక్కువ, తీసుకోండి బ్రో. మనమైతే అవన్నీ ఏం కొనకపోయినా ఇట్లా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అయితే ఉంటాం. ఇక్కడ చీప్ అంటే 500, అంటే బాగాలేని 500. కొంచెం బాగుంది తీసుకుందాం అనుకుంటే అది 999, 159, ఎంత 1500, 1600, 1900 అట్లా ఉన్నాయి. మా అమ్మ ఆ రేట్లు చూస్తుంటేనే దిమ్మ అంతా తిరిగిపోతుంది. అట్లున్నాయి రేట్లు ఇక్కడ. సరే ఏదైనా ఫుడ్ అన్నా ట్రై చేద్దామని ఇటుకు వచ్చినాం, చూద్దాం ఇక్కడ ఎంత ఉన్నాయో ప్రైజెస్. సో ఇవంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నట్లున్నాయి. ఏం చూద్దాం రా? ఈ ప్రైజెస్ చూడండి, చూస్తుంటేనే దిమ్మ తిరిగిపోతాయి నాకైతే. డ్రై మంచూరియన్ 200, పన్నీర్ సూప్ 200. ఏంది స్వామి ఆ రేట్లు ఏంది నాయన? ఇఫ్ యూ వాంట్, మీరు రిచ్ అయితే ఇడికైతే రావచ్చు చూడండి. నేనైతే అంత పెట్టలేనబ్బా, పెట్టబుద్ధి కాదు నాకైతే. ఇక్కడంతా ఊరికే డబ్బులు కాస్ట్లీ అన్నట్లు ఉంటాయి అంతే. చీప్ అంటే బర్గర్ కింగ్ చీపా? ఇక్కడ దానితో పోలిస్తే బర్గర్ కింగ్ చీప్ అంట. ఇక్కడైతే లేని బ్రాండ్ అంటూ లేదేమో. ఈడ యూఎస్ పోలో, అక్కడేమో పూమా, అండ్ ఈడ వచ్చేసి బర్గర్ కింగ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి థియేటర్ పైన ఐనాక్స్ థియేటర్ ఉంది. ఏ మూవీ ఆడుతుందిరా? అగో వాడేదో ఉన్నాయి మూవీ పేర్లన్నీ కూడా. అంతా అంటే ప్రజెంట్ అయితే మొత్తం నార్త్ మూవీసే ఆడుతున్నాయి, అంటే హిందీ మూవీసే. మన తెలుగు మూవీ కూడా అదేంద్రా, బేబీనా? బేబీ ఇక్కడే కదా ఆడినది. ఇదే నేను కూడా వచ్చిన బేబీ మూవీకి. సలారు, బేబీ అవన్నీ కూడా ఇక్కడే చూసినాం మేమైతే. కలింగరకాయ కూడా ఇక్కడ వందల ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇట్లుంది, బిర్యానీ నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతాయి, పానీపూరి వరకు ఏదైనా దొరుకుతుంది ఇక్కడైతే. అండ్ ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి ప్రైజెస్ అదేమంటారు, జంపింగ్ ఉంటుంది కదా, సో అట్లాంటివన్నీ. వీకెండ్స్కి వీక్డేస్కి డిఫరెన్స్ ఉన్నది టైమింగ్స్ అయితే. వీకెండ్ కదా ఇది, అందుకే ఇంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ. సో లోపల కిడ్ సెక్షను, గేమింగ్ జోన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అదిగోండి ఇక్కడ జంపింగ్ జోన్స్, పిల్లలకి ఉంటాయి కదా గేమ్స్, అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ జంపింగ్ చేస్తున్నారు చూడండి అట్లా. అది అడల్ట్స్కి కూడా ఉంటుంది, చైల్డ్స్కి ఒకటేనారా? అడల్ట్స్కి ఉంటుందా? అడల్ట్స్కి ఉండదంట. నేను ఉంటుంది అనుకున్నారా? అరే జంపింగ్ ఉంటుంది కదరా, వాడు గాలి పోతుంది, మనం ఎగుడితే ఉంటుందిరా. రీల్స్లలో చూస్తానులే. అంతా తిరుక్కొని వచ్చినాము ఒక అర్ధగంట సేపు. బట్ ఇంకా మనోని కటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఏమేం చేస్తున్నాడు ఏమో మరి. అంతసేపు చేస్తున్నాడంటే మినిమం ఒక 500, 600, 700 అయినా ఆశ్చర్యం లేదంటావా? రిచ్ సంఖలో షేప్ పెట్టి కొందాంలా. రేయ్ సంకలో షేప్ పెట్టించుకోరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? స్పైక్స్ లేపించుకో, స్పైక్స్. ఇంకా చిన్న పిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి, హనుమాను. సో ఇట్లాంటి బొమ్మలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదేందిరా ట్యాటూనా? ఇదే ట్యాటూ వేయించుకో బావా. అడుగు ఎంత అడుగు. తిండి నాత 7 దిన్ 7 days అంట టెంపరీ ట్యాటూకి. వేయించుకో మళ్ళా. మనోడు వచ్చేసి ఇక్కడ ట్యాటూ వేయించుకుంటున్నాడు, త్రిశూలంది. ఎట్లా వేస్తాడో చూద్దాం.
ఆడ చూడండి ఎంత సింపుల్గా వేసేసినా, అదేదో చిన్న పెయింట్ బ్రష్ ఉన్నట్లుంది, దాంతో దమ్మ వేసేసా. ఇక్కడైతే ఫోన్లో కూడా పౌచ్లు ఉన్నాయి, మన ఆండ్రాయిడ్లో అయితే కనిపించలే నాకు, అన్నీ ఐఫోన్స్వి ఉన్నాయి. సో అది ఇక్కడ పౌచెస్ అయితే ఉన్నాయి, బట్ మన ఫోన్కి పౌచ్ అయితే లేదు. ఇది ట్యాటూ ఏది ఇక్కడ చూపి. సో ఇది ట్యాటూ మనోడి వేయించుకోండి ఇది. సో ఫైనల్గా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏడికన్నా పోదామా లేదంటే హాస్టల్కి పోతామా, నో ప్లాన్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అమ్మా లోపల ఏం కొనుక్కోకుండా, లోపల వాటర్ బాటిల్ కూడా 60-70 రూపాయలు ఉంది, ఇంకెందుకులే అని చెప్పి బయటకు వచ్చి వాటర్ బాటిల్ అయితే కొన్నాము. సో చెప్పినా కదా జగదీష్ బ్రాండ్ ఇక్కడ ఫేమస్ అనేసి, ఇక్కడ పక్కనే ఐనాక్స్ పక్కనే ఇక్కడ జగదీష్ ఫుడ్ ఉందన్నమాట. సో గాయస్ ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేకుండే, ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయిన హాస్టల్కి. ఏడికన్నా బయటికి పోదాం అనుకున్నా కూడా ఎండకు అసలు అవ్వట్లే, ఇంకా ఫుల్ హాట్గా హీట్ తగులుతుంది. ఇంకా హాస్టల్కి అయితే వెళ్తాను, ఆటో ఎక్కిన ప్రజెంట్ అయితే, అందుకే వాయిస్ కూడా క్లారిటీ అయితే ఉండదు మీకు. సో ఇంకా హాస్టల్కి వెళ్ళి కలుసుకుందాం. పోయేటప్పుడు స్కాన్ చేయించినట్లు ఇప్పుడు కూడా స్కాన్ చేయాలన్నమాట. అండ్ నాకు ఓపిక లేదు, మనోనికి ఇచ్చేసిన, ఆడ జనాలు చూస్తుంటే నేను కళ్ళు తిరుగుతాయి వీడికి. బాబా ఫుల్ అలసిపోయినట్లుంది, ఏం చేయకనే. ఇంకా చిన్నపిల్లోనికి కటింగ్ చేయించుకొని పిలుచుకొస్తాం కదా, అట్లా పిలుచుకొచ్చిన మా వాడిని. ఇంకా రారా మనోడు సిగ్గుపడుతున్నాడు కటింగ్ చూపించేకి. చూపి చూడు, అరే చూపిరాని 500 రూపాయలు కటింగు. అత్తిగాడంటే వీడే నెంబర్ 1. హఠాత్ పరిణామం ఏందిరా అంటే మౌనిక వాళ్ళు చదువుకుంటున్నారంట. చదవండి. నేను లేకుండా చదివిస్తున్నారా? నాకు నేర్పి ఇంకా బాయ్ నేను చదువుకోవాలా బాయ్. నాకు గంట సేపు చదువుకునే దానికి నిద్ర వస్తుంది, వాళ్ళు చూడండి ఇంకా చదువుతూనే ఉన్నారు. నాకు నిద్ర వస్తుంది. ప్రాబ్లం మొదలు, ఇంకా నాకు నిద్ర కూడా మొదలు. సో గాయస్ చదువుకునేది అయిపోయింది, అయిపోగొట్టేసినాం. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు వచ్చేసి టైము 5:45 అయింది. కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటాం అంతే, తీసుకుంటే ఏం కాదు తీసుకుంటాము. సో అది గాయస్ ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సరే ఇంక వస్తా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.